నగర్లో వ్యభిచార గృహంపై దాడులు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్టు పుంగనూరు సిఐ రాఘవరెడ్డి గురువారం తెలిపారు. ఆయన వివరాల మేరకు పట్టణంలో సూర్యనగర్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న వారికి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సూర్యనగర్లో ఎక్కడైతే జరుగుతున్నదో అక్కడికి వెళ్లేసి ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో వాళ్ళకు హౌస్ సర్చ్ ప్రొసీడింగ్స్ చూపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు హౌస్ రైడ్ ఒప్పుకోగా వెంటనే నేను మరియు పెద్ద మనుషుల సమక్షంలో మా సిబ్బంది రైడ్ చేస్తే అక్కడ ఒక బెడ్రూమ్ లో వ్యభిచారం జరుగుతూ ఉండే ఆ ఇద్దరిని పట్టుకోగా వాళ్ళిద్దరి పేర్లు ఒకరు వచ్చేసి వనమందినికి సంబంధించిన హరి, అదేవిధంగా అతను వ్యభిచారం చేస్తున్న ఆమె స్త్రీ పేరు వచ్చేసి తిరుపతికి చెందిన ఆమె పేరు మీకు ఇప్పుడు చెప్పలేను. అదేవిధంగా ఆ ఇంటి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆమె యొక్క పేరు వచ్చేసి పుష్ప. ఈమె సూర్యానగర్ లో ఉంటుంది. ఈమె వయసు వచ్చేసి 68 సంవత్సరాలు. ఈమెకు 3 పిల్లలు ఉంటారు. అదేవిధంగా ఈమెకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్ల పని చేసుకోకపోవడం వల్ల కష్టంగా ఉందని చెప్పేసి ఈజీ మనీకి అలవాటు పడిపోయేసి వ్యభిచారం చేసేదానికి బయట ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల మదనపల్లి కానీ తిరుపతి కానీ లేకపోతే కాలేజీ పిల్లలుగా పిలిపించడము వ్యభిచారం చేసి వచ్చేదాంతో బతుకుతా ఉన్నది. సో ఈ విధంగా చేయడం నేరం అని చెప్పేసి ఆమెకు అదేవిధంగా వనమందిని హరి ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుని రావడం జరిగింది. ఈ కేసు నమోదు చేసి రిమాండ్కి పంపుతున్నాము. అదేవిధంగా